హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియోలో ఉప్పెన పోస్టర్ ఎడిటింగ్ అనేది చేశాను అనమాట. స్క్రీన్ మీద కనబడుతుంది కదా, సేమ్ అట్టనే. సో ఫోటో అయితే సేమ్ రియలిస్టిక్గా అయితే సూపర్ వచ్చింది, అమేజింగ్ ఉంది. సో మీరు చేయాల్సిందంటే ఏంటంటే సెల్ఫీ ఒకటి అయితే దిగాలి మీరు. సో స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే ఇట్లా నేనైతే ఎలా దిగాను సేమ్ మీరు కూడా అలాగే ఒక సెల్ఫీ అయితే దిగండి. ఇలాగా దిగిన తర్వాత ఎడిటింగ్ అనేది చాలా సింపుల్ అనమాట. ఓన్లీ పిక్సార్ట్లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు మనం. వేరే లైట్ రూమ్ ఇవి ఏం అవసరం అయితే లేదు. పిక్సార్ట్లో అయితే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కరెక్ట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, ఏం లేదు, జస్ట్ రెండు ఇమేజెస్ కలిపి జస్ట్ మనం బ్రష్ చేసుకోవాలంతే. సో వీడియోలో అయితే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసాను. తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి నాకు సపోర్ట్ ఉంటుంది. ఇంకా రీచ్ అవ్వడానికి కూడా మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక నేను బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఇంకా పిఎన్జీస్. సో టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసుకున్నాక సైజ్ వచ్చేసి క్రాప్ చేసుకోండి. క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళాక సైజ్ వచ్చేసి 2:3 సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకోండి. సో మళ్ళీ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ రీసైజ్ వచ్చేసి నెంబర్ వచ్చేసి సో ఇక్కడ 269 ఉంటుంది, అది ఎరేజ్ చేసేసుకొని 2828 అని చెప్పేసి రీసైజ్ అయితే ఇవ్వండి. 2828 అని చెప్పేసి రీసైజ్ చేస్తే కరెక్ట్ రీసైజ్ అయిపోతుంది. సో అయిపోయినాక సింపుల్గా మీరు ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది. సో యాడ్ చేసుకున్నాక ఈ హీరోయిన్ ఫోటో అది యాడ్ చేసుకోండి. పిఎన్జీని యాడ్ చేసుకున్నాక నేను ఏంటంటే ఎరేజ్ చేసేసాను అనమాట, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ చేసి ఇంకా హీరో ఫోటో కూడా తీసేసాను. సో దాన్ని యాడ్ చేసుకున్నాక సింపుల్గా పెద్ద చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం సెల్ఫీ దిగినాం కదా, దాన్ని కూడా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒకవేళ ఎలా కట్ చేయాలని తెలియకపోతే పర్ఫెక్ట్గా నేను ఆల్రెడీ వీడియో చేశాను, దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు చూసి కరెక్ట్గా ఇట్లా పర్ఫెక్ట్గా ఎరేజ్ చేసుకోవాలని చెప్పేసి కట్ చేసుకోవాలని చెప్పేసి అయితే తెలుసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్నాక దాన్ని మొత్తం ఇట్లా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి హీరోయిన్ హ్యాండ్స్ దగ్గర ఏదైతే మనకి హీరో హెయిర్ ఏదైతే ఉందో దాని దగ్గర మనది కూడా ఫేస్ కరెక్ట్ సెట్ అయ్యేటట్టు ఎరేజ్ చేసుకోవాలి. ఒపాసిటీ కొంచెం తగ్గించుకొని చూసుకుంటే మనకి తెలిసిపోతుంది క్లియర్గా. సో సెట్ అయిపోయినాక సింపుల్ ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి హెయిర్ దగ్గర హార్డ్నెస్ అని తగ్గించేసుకొని ఒపాసిటీ కొంచెం తగ్గించుకొని సైజ్ కూడా కొంచెం కరెక్ట్గా పెట్టుకొని మనకు కావాల్సినంత పెట్టుకొని సింపుల్గా మీరు ఇట్లా ఎరేజ్ అయితే చేసుకోవాలన్నమాట. సో హెయిర్ అనేది మనకి కొంచెం పోస్టర్ దగ్గర మన హెయిర్ కూడా కలిపేయాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా నేనైతే ఎట్లయితే చేస్తున్నానో సేమ్ అట్లనే చేయండి. సో పర్ఫెక్ట్ వస్తుంది మీకు కూడా. సో హార్డ్నెస్ని తగ్గించుకోండి, ఒపాసిటీ కూడా లైట్గా తగ్గించుకోండి. సో అప్పుడు కరెక్ట్ పర్ఫెక్ట్ అయితే మర్జ్ అయిపోతుంది. చూడొచ్చు మీరు, నేను హీరో హెయిర్ ఇంకా నా హెయిర్ని మొత్తం మర్జ్ చేశాను అనమాట, అంటే కలిపాను అనమాట. సో దానివల్ల మనకి ఎడిట్ చేసినట్టయితే ఎక్కడ మనకి డౌట్ అయితే రావట్లేదు. సో ఆ ఫీల్ అయితే రావట్లేదు ఎడిట్ చేసినట్టయితే. సో నేను కరెక్ట్గా సైడ్స్లో కూడా ఒపాసిటీ తగ్గించుకొని సింపుల్గా ఇట్లా బ్రష్ చేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, మనకి ఇది ఒక్కటి కరెక్ట్గా పర్ఫెక్ట్ చేస్తే మనకి సగానికి సగం ఎడిట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. మిగతాదంతా ప్రాసెస్ అనేది నేను చెప్తాను. సో హ్యాండ్స్ దగ్గర కట్ అయింది కదా, అదంతా నేను ఎట్లా చేయాలనేది నేను క్లియర్గా అయితే చెప్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా పుష్ అవుతుంది, మనకు కూడా సపోర్ట్ ఇచ్చినట్టు అయితే ఉంటుంది. ఇంత మంచి మంచి ఎడిటింగ్స్ తీసుకొస్తున్నాను కాబట్టి సో తప్పకుండా లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కళ్ళు. సో అండ్ నెక్స్ట్ సేవ్ చేసుకొని రైట్ క్లిక్ చేసాక మళ్ళీ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి క్లోన్ ఆప్షన్లోకి వెళ్ళండి. క్లోన్ ఆప్షన్లోకి వెళ్ళాక సో సైజ్ అనేది తగ్గించుకొని ఇక్కడ హియర్ దగ్గర ఏదైతే మనకి గ్యాప్ అయితే కట్టింగ్ అనేది వచ్చేసిందో బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందో దాన్ని జస్ట్ ఇట్లా చేసుకోండి. మనకి ఎక్కడ కావాలితే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని మనం ఇట్లా బ్రష్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా అనమాట. సో మీకు ఆల్రెడీ నేను ఒకవేళ ఈ ఆప్షన్ అనేది ఎట్లా యూజ్ చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ ట్యుటోరియల్ చేశాను. పిక్సార్ట్ లెర్న్ పిక్సార్ట్ ఇన్ తెలుగు అని చెప్పేసి నా ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడవచ్చు మీరు. ఏ ఆప్షన్ టూల్స్లో ఏ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పిక్సార్ట్ ఆల్మోస్ట్ అందరికి వస్తుంది. సో అందరికి వస్తే ఇది చాలా ఈజీ అయిపోతుంది. సో నేను కొంచెం స్పీడ్గా అయితే చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది కానీ పర్ఫెక్ట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకి ఎక్కడ కావాలో అక్కడ అది సెలెక్ట్ చేసుకొని మనం డ్రా చేసుకుంటే మనకి సేమ్ అదే మనకి డూప్లికేట్ టైప్ అయితే వస్తుంది అనమాట. సో ఒకసారి అయితే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి అయితే అర్థం కాకపోతే వెళ్ళి చూడండి, నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ అనేది క్లియర్గా ఎట్లా యూజ్ చేయాలని చెప్పాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో సింపుల్గా ఇది మొత్తం నేనైతే కరెక్ట్గా పెట్టేస్తున్నాను.
సో చూడొచ్చు ఇప్పుడు మనకి గ్యాప్ దగ్గర కూడా మనకి హీరోయిన్ అయితే రీప్లేస్ అయితే చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఈ నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్స్ ప్లస్ ఇక్కడ మనకి దీని దగ్గర అయితే మనం పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం ఇంకోటి మళ్ళీ. సో సింపుల్గా దీన్ని రైట్ క్లిక్ ఇద్దాం. రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇట్లా అయిపోయింది, మనకి ఎడిట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఈ హ్యాండ్ దగ్గర కట్టింగ్ ఏదైతే ఉందో దాని దగ్గర మనం చున్నీ ఏదైతే ఉందో హీరోయిన్ చున్నీ దాన్ని మన హ్యాండ్ పైన అయితే పెట్టుకోవాలన్నమాట. దానికోసం మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి సేమ్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఏదైతే పిఎన్జీ యాడ్ చేసుకున్నాం దాన్ని యాడ్ చేసుకొని సింపుల్గా పెద్దగా చేసుకోవాలి. సో పెద్దగా చేసుకున్నాక సింపుల్గా చున్నీని అయితే ఇట్లా పెట్టుకోవాలి హ్యాండ్ మీద. పెట్టుకున్నాక ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఇన్వర్ట్ నొక్కేసి సో హ్యాండ్ దగ్గర మాత్రమే డ్రా చేసుకోవాలి. సో మిగతాదంతా వద్దు మనకి, ఓన్లీ హ్యాండ్ దగ్గర మాత్రమే డ్రా అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం పైకి కిందికి అనుకొని కరెక్ట్ లైన్లో వచ్చేటట్టు చూసుకొని సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి సో నేమ్ అనేది పోవాలి చున్నీ మీద, మనకి పోస్టర్ మూవీ నేమ్ అయితే ఉందో అదైతే వెళ్ళిపోవాలన్నమాట. దానికోసం కూడా సేమ్ ఇందాక ఎట్లయితే క్లోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం సేమ్ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి సేమ్ క్లోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. సెకండ్ లైన్ ఫస్ట్ ఆప్షన్. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడ ఏ కలర్ కావాలో దాని మీద బ్లూ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని సో డ్రా చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో తెలుసు కదా ఫ్రెండ్స్, చాలామందికి అయితే తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళు అయితే నా ప్లేలిస్ట్ అయితే చూడండి, పిక్సార్ట్ లెర్నింగ్ ఇన్ తెలుగు అని ఉంటుంది నా ఛానల్ ఓపెన్ చేస్తే. సో కరెక్ట్గా నేమ్ అనేది మనం అయితే ఎరేజ్ చేసుకుందాం. ఎరేజ్ చేసేసుకున్నాక నేను ఆల్మోస్ట్ ఇలా వచ్చింది అనమాట. సో ఇప్పుడైతే మనకి నేమ్ అనేది మొత్తం ఎరేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఒక పోస్టర్ లుక్ అయితే తేవాలి కాబట్టి సో ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పిఎన్జీని యాడ్ చేసుకోండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఈ బ్లాక్ కలర్ పిఎన్జీ అనేది యాడ్ చేసుకొని సో ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి. 80 or 90% అయితే పెట్టుకోండి. సో 100 పెట్టుకున్నా పర్లేదు, బట్ అంటే మీ డిపెండ్స్ అపాన్ ఫోటో అనమాట. సో నేను 100 అయితే పెట్టేసుకున్నాను. సో హార్డ్నెస్ని తగ్గించండి. ఇప్పుడు హార్డ్నెస్ తగ్గించి సైజ్ని తగ్గించుకోండి. సో తగ్గించుకొని సో పైన మన ఫేస్ దగ్గర అయితే బ్లాక్ అది పడుతుందో దాన్ని ఎరేజ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా అయితే ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ చేసాక అప్పుడు మనం టైటిల్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి మీ బ్లాక్ కలర్ యాడ్ చేసాక మనకి హ్యాండ్ కట్ అయినట్టయితే కొంచెం కవర్ అయిపోయింది. సో చూడొచ్చు అలాగా ఇక నేమ్ కూడా యాడ్ చేస్తే మనకి మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా పోస్టర్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ నేమ్ అయితే కావాలి. సో ఈ పోస్టర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కరెక్ట్ పైన నేమ్స్ అయితే క్రాప్ చేసుకొని పెద్దగా పైన చేసుకొని సో ఇలా పైన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లో ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే బ్లెండింగ్ ఆప్షన్లో వచ్చేసి ఓవర్లే అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇట్లా కలిసిపోతుంది అనమాట. ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో ఒకవేళ కలవకపోతే కొంచెం ఒపాసిటీ తగ్గిస్తే మనకి సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నేమ్స్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకుందాం, అన్నీ క్లియర్గా వచ్చినాయి అని చూసుకుందాం. సో కరెక్ట్ అయితే వచ్చేసినాయి. సో సుకుమార్ అని చెప్పేసి డైరెక్టర్ నేమ్ అన్నీ కరెక్ట్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసినాక అప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇప్పుడు ఉప్పెన నేమ్ ఏదైతే ఉందో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో సేమ్ మళ్ళీ అదే పోస్టర్ని యాడ్ చేసుకొని క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకున్నాక సో ఇప్పుడు ఏం క్రాప్ చేసుకోవాలంటే ఉప్పెన మూవీ నేమ్ అయితే క్రాప్ చేసుకోవాలి. సో క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ ఉప్పెన మూవీ కాపీ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి దీన్ని కొంచెం పెద్దగా చేసుకొని కింద పెట్టుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు దీనికి వచ్చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బ్లాక్ అనేది పోయింది. సో చూడొచ్చు మీరు ఇప్పుడు నేమ్ అనేది కరెక్ట్ వైట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వచ్చాయి. సో కరెక్ట్గా సైడ్కి అయితే సెట్ చేసుకోండి. మీరు మీ ఇష్టం, మీరు లెఫ్ట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ సైడ్కి అయితే పెట్టుకుంటున్నాను, రైట్ సైడ్కి. సో సింపుల్గా ఇట్లా హార్డ్నెస్ తగ్గించుకొని ఇక్కడ జూమ్ చేసుకుంటే మనకి లైన్ టైప్ అయితే కనిపిస్తుంది కదా, ఆ లైన్ టైప్ దాన్ని అయితే ఎరేజ్ చేసుకోండి. ఇది పోస్టర్ వచ్చేసి పాత పోస్టర్ కాబట్టి లాక్డౌన్ రాకముందు. సో రిలీజ్ డేట్ కూడా ఎరేజ్ అయితే చేసుకుంటాను. ఇది అప్పుడు April 2 అని చెప్పేసి ఇచ్చారు, కానీ లాక్డౌన్ వచ్చాక ఈ సినిమా అనేది మారింది కదా రిలీజ్ డేటు. సో అందుకోసం రిలీజ్ డేట్ కూడా ఎరేజ్ చేసేసుకోండి. సో ఓన్లీ మూవీ నేమ్ అయితే పెట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. సో ఇట్లా పెట్టేసుకొని సింపుల్గా సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. మనకి ఆల్మోస్ట్ ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే డ్రా టూల్లోకి వెళ్ళిపోవాలి. సింపుల్గా 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చేసి ఫోటో అనేది సేవ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.